సమాజంలో అసలు వాయు వరుసలు అనేది మనుషులకి తెలియకుండా పోతుంది. మెదక్లో అంట గేదె మీద అత్యాచారం చేశాడు ఒక దరిద్రుడు. ఇంత కామాంధులు ఉన్నారేంట్రా దరిద్రులరా. ఏం నేర్పుతున్నారు సమాజానికి? మనం మనుషులైతే మహిళల మీద, చిన్నపిల్లల మీద, వాళ్ళందరూ వృద్ధుల్ని అందరినీ వదిలేశారు. ఇక అది అయిపోయింది. కొత్తగా గేదెలు అవి ఎన్నో చెప్పలేవు కదా, మాట్లాడలేవు. మూవ్ వాళ్ళ మీద కూడా పడ్డాయి కళ్ళు. దీనికి కారణం ఏంటి? విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, గల్లీ ఒకటి మందు షాపులు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్సైజ్ తప్పించి వేరే లేవా? ఎంతసేపు ఏపీ తెలంగాణ ఒకటే చెప్తున్నానండి, మొత్తం వైన్ షాప్ అనేది మొత్తం లేకుండా చేసేయాలి. ఏపీలోను తెలంగాణలో మొత్తం ఈ బెల్ట్ షాపులన్నీ మొత్తం అన్నీ వైన్ అంతా తీసేయాలి. ఎప్పుడైతే మందు తాగకుండా ఉంటారో ఎటువంటి దారుణాలకు పాల్పడరు. మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్, ఇప్పుడేమో మందులు. అసలు ప్రతి షాపుల్లోనూ దొరుకుతున్నాయి ఇప్పుడు మందులు. వైన్ షాపుల్లోనే కాదు, బయట ఎక్కడి నుంచి తీసుకొచ్చి షాపుల్లో కూడా అమ్ముతున్నారు. మన వాళ్ళ దగ్గర దమ్ము లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఆదాయం పెంచే మార్గాలు తెలవదు, పని చేసుకోవడం తెలవదు. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే ఆదాయం వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. నువ్వు మందు ఇవన్నీ అందరినీ తాగబోయిస్తున్నావు. అటేమో గవర్నమెంట్కి బాగా బెల్ట్ షాపుల వల్ల వాళ్ళకి బాగా ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యాలను చెడగొడుతున్నారు. ఒక్కొక్కరికి ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయ్యి హార్ట్ అటాకులు, స్టంట్లు ఎందుకు వస్తున్నాయండి? ఆ 90% ఇదే మందు తాగటం వలనే. ఏమని చెప్తారో తెలుసా? ఇంకా శుద్ధులుగా 2 పెగ్గులు తాగండి అని వీళ్ళు అలవాటు చేసేది. దీనివల్ల దారుణాలు ఇంకా చాలా చూస్తాం. ఈ మందుల షాపులు ఎక్కువైపోయి ఎక్సైజులు బాగా ఉంటే బాగా ఇంకెక్కువైపోతాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.